కావాలని అల్లకల్లోలం చేయాలి, కావలికి అభివృద్ధికి ఆటంకం కలిగించాలి. కావలిలో అభివృద్ధి జరిగితే ఎక్కడ వాళ్ళ జీవితాలు కనుమరుగవుతాయో, ప్రజలు వాళ్ళని ఎక్కడ తిరస్కరిస్తారో అని కావలిని భయభ్రాంతులు చేయటానికి మళ్ళా ఈ రోజున వలస పక్షులు కావలిలో మళ్ళీ అడుగుపెట్టాయి. ఉన్న ప్రతిపక్ష నాయకులు సీజనల్గా వస్తారు, సీజనల్గా ఎంతో కొంత దోచుకుంటారు. ఆ దోచుకొని ఎత్తుకుపోయి దాచిపెట్టుకొని దాంతో జీవనం సాగించేదానికి వస్తారు. అవినీతికి గుడ్డలేస్తే ఎలా ఉంటాడో అనేది కావలి ప్రజలు ప్రతాప్ రెడ్డి అనే విషయం ప్రతి ఒక్కరికి చెబుతారు. నెల్లూరు జిల్లాలో అవినీతి పరుడు అనేది పేరు వచ్చిన ఏకైక వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి. నేను అంటోలే, ఇది జిల్లా కోడి కూసినటువంటి సబ్జెక్ట్. అవినీతులు చేసిన ప్రతాప్ కుమార్ రెడ్డి పులకేసి వేషం వేసి ఉన్నట్టుండి 2 సంవత్సరాల తర్వాత వచ్చి ఒక్కసారి కళ్ళు తాగిన కోతి వీరంగం చేసినట్టు వీరంగం చేశారు. నాకు అనిపిస్తుంది ఈ ఆపరేషన్ చేసిన తర్వాత ఇంకేమైనా దొబ్బిందా అనిపిస్తుంది ఇప్పుడు నాకు. అంటే అది పోయి ఇంకేదైనా తగులుతుంటే దానికి పోయి ఏదైనా వైజాగ్ దాకా పోయేస్తే బాగుంటుంది, కానీ నా ఇంటి దాకా వస్తే ఏముంటుంది, నా జోలికి వస్తే ఏముంటుంది. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా, ఒకటి, నాయకుడికి సంస్కారం ఉండాలి. మాట్లాడే భాషలో పౌరుష పదజాలం ఉండొచ్చేమో కానీ బూతులు ఉండటం సభ్యత కాదు. ఆవేశమైన మాటలు ఉండొచ్చేమో కానీ అవహేళన ఉన్నటువంటి పద్ధతులు కాదు. నీ స్థాయి వేమిరెడ్డి విజయ్ భాస్కర్ రెడ్డిని తీసుకొని నారాయణ ఇంటి గేట్ల దగ్గర దాంకొని నారావారి ఇంటి వాకిటి మీద మోకరెళ్ళిన నీ స్థాయి, నువ్వు నారా లోకేష్ గురించి మాట్లాడే స్థాయి అనేదే ప్రతాప్ రెడ్డి. నీ స్థాయి అంతా వాళ్ళ పంచన చేరడానికి, తెలుగుదేశంలో పార్టీలో చేరడానికి వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగిన ప్రదర్శనలు చేసిన నువ్వు నారా లోకేష్ గురించి మాట్లాడే స్థాయి. అసలు మాట్లాడేటప్పుడు సభ్యత ఉందా? నువ్వు కావలికే ఎక్కువ. ఒకవేళ కళ్ళు తాగితే తాగుండొచ్చు, తాగితే దాని సంస్కారం తెలియదా? తాగేటప్పుడు తాగి కూర్చునేటప్పుడు ఇది తాగొచ్చా తాగకూడదా, ఇటువంటి వ్యక్తుల గురించి మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అనేటువంటి సంస్కారం కూడా నీకు తెలియదా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఒక కన్నెర చేస్తే నువ్వు బెంగళూరు నుంచి కావలికి వస్తావా? మాట్లాడితే నన్ను వదిలితే మనిషిని కాదంటున్నావు. ఎస్, మేము నాయకులం, మేము కావల్లో ఉండి కావల్లో ప్రజలకు సేవ చేస్తూ నిరంతరం కావలి ప్రజల కోసం పడుతున్నాం. మాట్లాడితే నెల్లూరు వాళ్ళని తీసుకొస్తానంటున్నావు. మంది ఇది లోకల్, ఏడ్చేది అయితే ఇక్కడ ఏడు. నువ్వు నెల్లూరు వాళ్ళని పెట్టుకొని బతికే నువ్వు కూడా మా గురించి, నారా లోకేష్ గురించి నువ్వు బతకడానికి నెల్లూరు వాళ్ళని తీసుకొచ్చుకుంటున్నావు. నీకేదైనా సమస్య వస్తే పరిష్కారం చేతకాక, సమస్యను ఎదుర్కోలేక నెల్లూరు వాళ్ళు రాలేదు, నెల్లూరు వాళ్ళు వస్తారు, నా జోలికి వస్తే నెల్లూరు వాళ్ళు వస్తారు అంటున్నావు, కావలి వాళ్ళు వస్తారని అంటున్నా. అంటే నీ కావలి ప్రజల మీద కూడా నీకు నమ్మకం. నువ్వు నారా లోకేష్ గురించి కానీ మాట్లాడితే నీ ఇంటిని ముట్టడిస్తా. ఇక నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించు. నీ స్థాయి ఎంత, నువ్వెంత. నిద్ర లేస్తే నీ స్నానం అవినీతి స్నానం, నిద్ర లేస్తే నీ స్నానం దోపిడీతో స్టార్ట్ అవుద్ది. నువ్వా నారా లోకేష్ గురించి మాట్లాడే స్థాయి? ఒక్క పాదయాత్ర చేసి ఆ పాదయాత్ర ధూళికే 30,000 ఓటుతో ఓడిపోతే ఇప్పుడు ఈ ప్రపంచం, ఈ నారా లోకేష్ గారి రాజ్యాంగం, ఈరోజు జరిగే అభివృద్ధి, ఈరోజు జరుగుతున్న చైతన్యంలో ఇంక నువ్వు అసలు నీకు టిక్కెట్ వచ్చేద్దా ప్రతాప్ రెడ్డి? ముందు నీ సంగతి నువ్వు కడుక్కొని ఆయన. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుదురు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.